Everybody, this is Balakrishna. Welcome back to the session. దీంట్లో బీసీకే అనే చాప్టర్ లో అనే సబ్జెక్ట్ లో ఫైనాన్షియల్ టెర్మినాలజీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ ఫైనాన్షియల్ టెర్మినాలజీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేస్తాము. ఈ వీడియో ఎండింగ్ లో మీకు పాసిబిలిటీ ఉంటే ఫైనాన్షియల్ డెరివేటివ్స్ గురించి ఒక స్మాల్ ఫ్యూ మినిట్స్ టాపిక్ గురించి డిస్కషన్ ఉంటుంది. ఒకవేళ కనుక ఫైనాన్షియల్ డెరివేటివ్స్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే బెటర్ ఆప్షన్, లేకపోయినా కానీ వరి అవ్వాల్సింది ఏం లేదు. ఓన్లీ few bits are asked on them. Okay, now we'll start the screen share. ఫస్ట్ అసలు మనము మిగతా కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసుకున్న తర్వాత చివరికి ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అన్న ఏంటి, కమోడిటీ డెరివేటివ్స్ అంటే ఏంటి, వాటి గురించి డిఫరెంట్ టైప్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే మార్కెట్ దగ్గర నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ని ఒక ఎంటర్ప్రీనియర్ రేస్ చేస్తున్నారు అని చెప్పేదే మార్కెట్ క్యాపిటలైజేషన్. ఒక కంపెనీ మార్కెట్ దగ్గర నుంచి ఎంత క్యాపిటల్ రేస్ చేస్తుంది అని చెప్పేదే మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నమాట. ఎంత క్యాపిటల్ ని మార్కెట్ దగ్గర నుంచి కంపెనీ రేస్ చేస్తుంది అని చెప్పేదే మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నమాట. ఏ ఫామ్ అయినా అవ్వచ్చు, అది షేర్స్ రూపాయన అవ్వచ్చు, బాండ్స్ రూపాయన అవ్వచ్చు, డిబెంచర్స్ రూపాయన అవ్వచ్చు, ఏ ఫామ్ రూపాయన అవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే చిన్న చిన్న మొత్తాలుగా పీపుల్ దగ్గర నుంచి చిన్న మొత్తాలుగా ఫండ్స్ ని గ్యాదర్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, వాటిని ఏఎంసీస్ అంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. ఈ ఏఎంసీస్ అంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. అంటే దే ఆర్ ద ఎక్స్పర్ట్ పీపుల్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అన్నమాట. వీళ్ళ ద్వారా ఈ వేరియస్ సెక్టార్స్ లో, ఒక సెక్టార్ లో కాదండి, లార్జ్ నెంబర్ ఆఫ్ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేసి వచ్చినటువంటి రిటర్న్ కూడా మ్యూచువల్ గా షేర్ చేసుకునే ప్రాసెస్ ని మ్యూచువల్ ఫండ్ అంటారు అనమాట. ద మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, చిన్న మొత్తాలుగా అంటే స్టార్టింగ్ 500 రూపీస్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చండి. మీ 500 రూపీస్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని ఏఎంసీ కలెక్ట్ చేసుకుని ఏఎంసీ ఏం చేస్తుంది, ప్రాఫిటబుల్ వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసి వచ్చినటువంటి ప్రాఫిట్ ని కూడా మళ్ళీ అందరికి షేర్ చేసే ప్రాసెస్ ని మ్యూచువల్ ఫండ్ అంటారు. ఈ ఏఎంసీస్ అంటే ఎవరు, గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఇప్పుడు మనం డెఫినేషన్ కొద్దాం. ఇట్ ఈస్ ద మనీ మేనేజ్డ్ బై ద ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు, దే ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్స్. స్టాక్స్ అంటే ఏంటి, వేరే సెక్యూరిటీస్ అన్నమాట. స్టాక్స్ అండ్ అదర్ సెక్యూరిటీస్ అన్నమాట. ఎందుకు అలా వేరియస్ లార్జ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డైవర్సిఫైడ్ సెక్యూరిటీస్ అలా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు, ఫర్ ఇంప్రూవింగ్ దేర్ సేవింగ్స్ అన్నమాట. ఓకే, ఒక సెక్టార్ లోనే ఇన్వెస్ట్ చేశారనుకోండి, కొన్ని సందర్భాల్లో మనీ మొత్తం పోవచ్చు అన్నమాట. కాబట్టి నెంబర్ ఆఫ్ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఒక చోట్ల పోయినా కానీ మిగతా వాటిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఓవరాల్ ఇన్వెస్ట్ రిటర్న్ అనేది మాక్సిమం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనేది యూజువల్ గా లాంగ్ టర్మ్ కి మాత్రమే పాసిబుల్, కానీ షార్ట్ టర్మ్ కి రాదు.
నెక్స్ట్ వన్ సైడెడ్ మార్కెట్ అన్నమాట. ఏ మార్కెట్ విచ్ ఫేవర్స్ ఐదర్ ద సెల్లర్స్ ఆర్ ద బయర్స్ ఇస్ కాల్డ్ as వన్ సైడెడ్ మార్కెట్ అన్నమాట. నెక్స్ట్ పోర్ట్ఫోలియో అంటే ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ హోల్డింగ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, ఒక ఇండివిజువల్ అవ్వచ్చు, ఒక ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు. ఏం చేస్తుంది, వేరియస్ గ్రూప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ ని పోర్ట్ఫోలియో అంటారు అనమాట. ప్రీ ఓపెనింగ్ సెషన్ అంటే సెషన్ ఎన్నింటికి ఓపెన్ అవుతుంది, 9 o'clock ఓపెన్ అవుతుంది అనమాట. 9 o'clock నుంచి 9:15 వరకు టైంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే దాన్ని ప్రీ ఓపెనింగ్ సెషన్ అంటారు. నెక్స్ట్ ప్రైస్ ఎర్నింగ్ రేషియో అన్నమాట. ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటే నేమ్ లోనే కనబడుతుంది, ప్రైస్ ఎర్నింగ్ యొక్క రేషియో. ప్రైస్ అంటే ఇక్కడ ఏం ప్రైస్ తీసుకుంటారు, మార్కెట్ ప్రైస్ ఆఫ్ స్టాక్ గురించి తీసుకుంటారు. ఎర్నింగ్స్ అంటే ఏం తీసుకుంటారు, ఎర్నింగ్స్ పర్ షేర్ తీసుకుంటారు. ఈ రెండింటి యొక్క రేషియోనే ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటారు. ఓకే, నెక్స్ట్ పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్, డెరివేటివ్స్ వీటన్నిటి చివరిలో చూద్దాం. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మీరు పెట్టినటువంటి పెట్టుబడికి వచ్చేటువంటి యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ని, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 crore rupees పెట్టారనమాట, దాంట్లో 1 lakh rupees ప్రాఫిట్ వచ్చింది అంటే మీ రిటర్న్ ఎంత 10% వచ్చింది అనమాట. 10% వచ్చినట్టు అంటే ఏంటంటే మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కి మీకు వచ్చినటువంటి ప్రాఫిట్ ని మీకు వచ్చినటువంటి ఇన్కమ్ ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ రిస్క్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రిస్క్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ద ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, రిస్క్ మినిమం గా ఉంటాయి. రియల్ ఎస్టేట్ అంటే రిస్క్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లోనే మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. యూజువల్ గా లాంగ్ టర్మ్ అయితే మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ లోగా ఉంటుంది. ఇలా ఏంటంటే బేసింగ్ అపాన్ ద టైప్ ద రిస్క్ ఈస్ సీన్. రిస్క్ అంటే ఏంటంటే అన్సర్టనిటీ అని చెప్పుకోవచ్చు అనమాట ఖచ్చితంగా. నెక్స్ట్ సెక్యూరిటీస్ అంటే మీకు తెలుసు కదా. సెక్యూరిటీస్ అంటే ఏంటి, it is a transferable certificate of ownership of investment in the products. అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకో పర్సన్ ట్రాన్స్ఫరబుల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి సర్టిఫికేట్ ని సెక్యూరిటీ అంటారు అనమాట. ఇట్ మే బి స్టాక్ అంటే గ్రూప్ ఆఫ్ షేర్స్ అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ బాండ్స్ అవ్వచ్చు, లేకపోతేనేమో ఎనీ ఆఫ్ ద డెరివేటివ్ మార్కెట్ అవ్వచ్చు. వీటన్నిటిని కూడా సెక్యూరిటీస్ అంటారు. స్ట్రైక్ ప్రైస్ అంటే స్టాక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ షేర్స్ ని కలిపి స్టాక్ అంటారు అనమాట. నెక్స్ట్ మనకు ఒక చిన్నది ఉంది, దాన్ని ఏమంటారంటే స్టాక్ స్ప్లిట్ అన్నమాట. స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర నువ్వు ఏ అనే నీ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద కేస్ ఆఫ్ ఇన్వెస్టర్ ఏ, అతని దగ్గర 10 షేర్స్ ఉన్నాయి. కంపెనీ ఏమైందంటే ప్రాఫిట్స్ ఏం చేసింది, ఒక్కొక్క షేర్ వాల్యూ అతను కొన్నప్పుడు ఈ ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ 10 రూపీస్ అన్నమాట. అంతే అతని క్యాపిటల్ అంతా 100 రూపాయలు. కానీ స్లోగా ఏమైందంటే ఒక కంపెనీ ఏం జరిగిందంటే ఇంకొక 10 రూపీస్ వాడికి అడిషనల్ గా బోనస్ ఇద్దాం అనుకుంది, కానీ కంపెనీ దగ్గర మనీ లేదు. అందుకని ఏం చేసింది, ఇప్పుడు 10 షేర్స్ బదులుగా 11 షేర్స్ ఇష్యూ చేస్తుంది. అప్పుడు వాటి టోటల్ క్యాపిటల్ వాటి క్యాపిటల్ ఎంత అవుతుంది, 110 రూపీస్ అవుతుంది. ఇటువంటి ప్రొసీజర్ ఫాలో అయితే దీన్ని ఈ అడిషనల్ షేర్ ఏమంటారంటే బోనస్ షేర్ అంటారు. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది వేరే టాపిక్. బోనస్ షేర్ బదులుగా మనకు స్టాక్ స్ప్లిట్ అన్నమాట. స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ అనే అతనికి ఇప్పుడు 10 షేర్స్ బదులుగా స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత 1:1 స్టాక్ స్ప్లిట్ అయింది అనుకోండి. 1:1 స్టాక్ స్ప్లిట్ అయితే
అప్ 1:1 స్టాక్ స్ప్లిట్ అయితే అంతకుముందు ఎన్ని షేర్స్ ఉన్నాయి? 10 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 20 షేర్స్ ఉంటాయి. కానీ ఒక్కొక్క షేర్ వాల్యూ 5 రూపాయలకి పడిపోద్ది. క్యాపిటల్ వచ్చేటప్పుడు మళ్ళీ 100 రూపీస్ సేమ్ ఉంటాయి. మళ్ళీ క్యాపిటల్ 100 రూపీస్ సేమ్ ఉంటది. అంటే అదివరకు 10 షేర్స్ ఉండే, ఇప్పుడు 20 షేర్స్ ఉంటాయి. కానీ అదివరకు 10 రూపీస్ ఉన్నటువంటి షేర్ వాల్యూ ఎంత పడిపోయింది? 5 రూపీస్ కి షేర్ వాల్యూ పడిపోయింది అనమాట. స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటో ఒక షేర్ ని 2 భాగాలు చేయటాన్ని స్టాక్ స్ప్లిట్ అంటారు అనమాట. 2 భాగాలు అవ్వచ్చు, 3 భాగాలు అవ్వచ్చు, డిసైడ్ చేస్తుంది కంపెనీ. ఇక్కడ చూడండి స్టాక్ స్ప్లిట్ ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ ఇంక్రీజ్డ్. అంటే ఏంటంటే ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ షేర్స్ కంటే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి, కానీ దాని క్యాపిటల్ అనేది సేమ్ గా ఉంటుంది. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్. ఓపెనింగ్ సెషన్ నుంచి ఒక 9:15 దగ్గర నుంచి 3:30 వరకు మధ్యలో ఉండేటువంటి సెషన్ ఏమంటారంటే 1 ట్రేడింగ్ సెషన్ అంటారు. నెక్స్ట్ ఈల్డ్ అంటే ఒకళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కి వచ్చేటటువంటి పర్సంటేజ్ రిటర్న్ ని ఈల్డ్ అంటారు. ఇట్ ఇస్ ఒక స్టాక్ మీద వచ్చేటటువంటి పర్సంటేజ్ రిటర్న్ ని ఈల్డ్ అంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జీరో కూపన్ బాండ్స్ అన్నమాట. జీరో కూపన్ బాండ్స్ అంటే ఇవి కూడా ఆర్డినరీ టైప్స్ ఆఫ్ బాండ్సే. ఇవి కూడా ఆర్డినరీ టైప్ ఆఫ్ బాండ్సే, కాకపోతే వీటిలో ఒక చిన్న ప్రత్యేకత ఉంది. ఈ జీరో కూపన్ బాండ్స్ అంటే ఏంటంటే వీటి మీద నో యాన్యువల్ ఇంట్రెస్ట్. యాన్యువల్ ఇంట్రెస్ట్ అనేది ఏమి ఇవ్వరు, కానీ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఒకేసారి పే చేస్తారనమాట. జీరో కూపన్ బాండ్స్ అంటే జీరో ఇంట్రెస్ట్ బాండ్స్ అన్నమాట. వీటి మీద యాన్యువల్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, కానీ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని ఒకేసారి లంసమ్ గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక స్మాల్ నోట్. ఫస్ట్ అసలు డెరివేటివ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 kg గోల్డ్ కొందాం అని అనుకున్నావు. 1 kg గోల్డ్ కొందాం అని అనుకున్నావు. గోల్డ్ కొందాం అని అనుకున్నప్పుడు నువ్వు షాప్కి వెళ్ళి తెచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ డిస్పోజ్ చేయడం చాలా రిస్క్ ఎక్కువ. అందుకని ఏం చేస్తారంటే 1 కేజీకి సంబంధించినటువంటి గోల్డ్ యూనిట్స్ అమ్ముతారు అనమాట. గోల్డ్ బదులుగా స్టాక్ మార్కెట్ లో ఒక ఫెసిలిటీ ఉంది, దాన్ని గోల్డ్ యూనిట్స్ అమ్ముతారు అనమాట. ఒక్కొక్క యూనిట్ వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుంది? గోల్డ్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ లో గోల్డ్ కి ఎంత ప్రైస్ ఉంటుందో ఆ దీంట్లో కూడా ఒక్కొక్క యూనిట్ కి అంత ప్రైస్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక గోల్డ్ యూనిట్ వాల్యూ దేని మీద ఆధారపడుతూ ఉంటుంది? గోల్డ్ యూనిట్ వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుంది? గోల్డ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే సిల్వర్ యూనిట్ వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుంది? సిల్వర్ యూనిట్ వాల్యూ మీద ఆధారపడి. అంటే డెరివేటివ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్. డెరివేటివ్, ద వాల్యూ ఆఫ్ ఎ డెరివేటివ్ డిపెండ్స్ అపాన్ the value of a derivative is derived from the value of an underlying asset అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డెరివేటివ్స్ ఎన్ని టైప్స్? డెరివేటివ్స్ 4 టైప్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటి ఫార్వర్డ్స్ అంటారు, రెండోది ఫ్యూచర్స్ అంటారు. ఇవి రెండు చూసిన తర్వాత మిగతా వాటికి వెళ్దాం. ఫార్వర్డ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతావు. ఏ బి ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతారు. ఏం కాంట్రాక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేజీ గోల్డ్ కొంటాను అనే ఒక కాంట్రాక్ట్ లోకి ఇప్పుడు ఎంటర్ అవుతారు. కానీ ఆ కాంట్రాక్ట్ ఎప్పుడు మనీ పే చేస్తారు? ఒక ఫ్యూచర్ లో ఎప్పుడో ఒక టైంలో మనీ పే చేసినట్లయితే అటువంటి టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ని ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ లేకపోతే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటారు అనమాట.
ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటే ఎక్కడైనా జరగచ్చు. ఇప్పుడు నీకు ఇంకొక పర్సన్ కి మధ్య కాంట్రాక్ట్ లో ఎంటర్ అవ్వచ్చు, ఇన్ఫార్మల్ గా అయినా పర్వాలేదు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఏంటి, ఇప్పుడు నువ్వు 1 kg గోల్డ్ కొంటావు అని చెప్పి అతనితో ఆ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతావు. కానీ ఆ కాంట్రాక్ట్ మనీ ఎప్పుడు పే చేస్తావు, ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనీ పే చేస్తూ ఉంటావు అనమాట. అటువంటి టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ని ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అని, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అని ఉంటాయి. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ కి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కి తేడా ఏంటంటే, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఎక్కడైనా జరగచ్చు, కానీ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఫ్యూచర్ ఎక్స్చేంజెస్ లో మాత్రమే జరుగుతాయి అన్నమాట. షేర్స్ ఎలా స్టాక్ ఎక్స్చేంజెస్ ట్రేడ్ అవుతాయో అలాగే ఫార్వర్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఫ్యూచర్ ఎక్స్చేంజెస్ అని స్పెషల్ ప్లేసెస్ లో ట్రాన్సాక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ రెండు ఏంటంటే ఆప్షన్స్, స్వాప్స్ అన్నమాట. స్వాప్స్ అంత ఇది అడగడు కాబట్టి ఆప్షన్స్ ఒకటి జాగ్రత్తగా నేర్చుకుందాం. ఆప్షన్స్ ఆప్షన్స్ అంటే ఏంటంటే, ఆప్షన్స్ కి ఫ్యూచర్స్ కి తేడా ఏంటి అని చూద్దాం. ఆప్షన్స్ కి ఫ్యూచర్స్ కి తేడా ఏంటి అని చూద్దాం. ఆప్షన్స్ లో ఫ్యూచర్స్ లో ఏం జరుగుతుందని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5th ఆగస్ట్ 5th సెప్టెంబర్ కి పే చేస్తాను అన్నాడు. ఇప్పుడు డేట్ ఎంతండి, ఆగస్టు. కానీ ఎప్పుడు చేస్తున్నారు, 5th సెప్టెంబర్ కి నేను పే చేస్తాను అని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. అది ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనుకోండి. కానీ ఒకవేళ ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఖచ్చితంగా 5th ఆగస్ట్ నాడు వాడు పే చేయాల్సిందే మనీ. కానీ ఆప్షన్స్ లో అలా కాదు. 5th కాంట్రాక్ట్ లోపల 5th సెప్టెంబర్ లోపల కావాలంటే బయ్యర్ అయినా సెల్లర్ అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు కాంట్రాక్ట్. ఆప్షన్స్ లో ఏం జరుగుతుందంటే, 5th సెప్టెంబర్ ఇప్పుడు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిపోతారు బయ్యరు సెల్లరు, కానీ 5th సెప్టెంబర్ లో ఎగ్జిక్యూట్ చేద్దాము లేదా మనీ పే చేద్దాం అని అనుకుంటారు. కానీ ఆ 5th సెప్టెంబర్ లో కావాలంటే మనీ పే చేసుకోవచ్చు, లేకపోతే 5th సెప్టెంబర్ నచ్చకపోతే 5th సెప్టెంబర్ కంటే ముందు ఏ రోజైనా సరే ఆ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం రెండు చూస్తాం. ఆప్షన్స్ మళ్ళీ 2 రకాలుగా కేటగరైజ్ చేయబడ్డాయి అన్నమాట. ఆప్షన్స్ 2 రకాలుగా కేటగరైజ్ చేయబడ్డాయి. ఏంటంటే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అన్నమాట. ఒకటి కాల్ ఆప్షన్, రెండోది పుట్ ఆప్షన్ అన్నమాట. కాల్ ఆప్షన్ అంటే బయ్యర్ కి రైట్ ఇస్తుంది, ఏమని, కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అని. పుట్ ఆప్షన్ అంటే సెల్లర్ కి రైట్ ఇస్తుంది, కానీ ఏమని, కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు కాంట్రాక్ట్ అని. ఎప్పుడు లోపల, మెచ్యూరిటీ పీరియడ్ లోపల కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి స్మాల్ గా రివైజ్ చేస్తున్నాను. ఎన్ని టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఉన్నాయండి, ఒకటి ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్ అని 4 ఉన్నాయి. ప్రస్తుతానికి 3 చాలు, మీకు అంతకు మించి వెళ్ళడు. ఈ మూడు కాంట్రాక్ట్స్ ఏమంటారంటే ఆప్షన్స్ అని 3 ఉంటాయి. ఫార్వర్డ్స్ లోను ఫ్యూచర్స్ లో కానీ ఆప్షన్స్ కానీ ఎప్పుడైనా ఏం జరుగుతుంది, ఇద్దరు బయ్యరు సెల్లర్ ఇద్దరు కాంట్రాక్ట్ లోకి ఇప్పుడు ఎంటర్ అయిపోతారు. కానీ కాంట్రాక్ట్ ఎప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ టైం లో జరుగుతుంది అన్నమాట. ఎక్కడైనా జరిగితే ఈ కాంట్రాక్ట్ ఫార్వర్డ్స్ కాంట్రాక్ట్ అంటారు. కేవలం ఫ్యూచర్ ఎక్స్చేంజెస్ లోనే జరిగితే వాటిని ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటారు. కానీ ఇప్పుడు ఫార్వర్డ్ కాంట్రాక్ట్లైనా ఫ్యూచర్ కాంట్రాక్ట్లైనా ఒక పలానా తేదీన కాంట్రాక్ట్ ఖచ్చితంగా జరగాలన్నమాట. ఆ రోజున ఖచ్చితంగా పే చేసేయాలి, ఎగ్జిక్యూట్ చేసేయాలన్నమాట. కానీ ఆప్షన్స్ అలా కాదు. ఒకవేళ కనుక ఆప్షన్స్ కాంట్రాక్ట్ తీసుకుంటే కావాలంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ టైం లో పే చేసుకుంటాడు, లేకపోతే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ టైం లో క్యాన్సిల్ చేసేటటువంటి అథారిటీ, ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ టైం లో క్యాన్సిల్ చేసేటటువంటి ఆప్షన్ అనేది ఆప్షన్స్ కాంట్రాక్ట్ లో ఉంటుంది. ఓకే, ఈ ఆప్షన్స్ 2 టైప్స్. ఒకవేళ కనుక బయ్యర్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, అతన్ని కాల్ ఆప్షన్ ని. ఒకవేళ సెల్లర్ కనుక ఆబ్లిగేషన్ లేదు క్యాన్సిల్ చేసుకుందాం అని అనుకున్నాడు అనుకోండి, దాన్ని పుట్ ఆప్షన్ గా తీసుకుంటారు అనమాట. ఓకే,
With this, we come to the end of all the financial terminologies. మీకు ఒకవేళ కనుక derivatives లో further details కావాలంటే you can go for the net search, or even if you have any doubts, you can just ask me. Okay, thank you very much for patiently listening. Thank you.